చొరబాటుదారుల్ని శరణార్థులుగా గుర్తించకుండా ఆపేయడంతో పాటు తిప్పి పంపి తీరకపోతే ఆయా దేశాల డెమోగ్రఫికల్ చేంజ్‌తో పాటుగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. అలాగే అక్కడ ప్రజా తిరుగుబాట్లొస్తాయనడానికి సాక్ష్యం బ్రిటన్‌లో ప్రతి శని, ఆదివారాలు జరుగుతున్న ఉద్యమాలు, ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఉద్యమాలు, అట్లాగే కెనడాలో జరుగుతున్నటువంటి ఉద్యమాలు, వివిధ యూరప్ దేశాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమాలు ఇంక్లూడింగ్ జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో గూడా. అంటే స్థానిక ప్రజల ఉపాధి అవకాశాలు దెబ్బతిని తిరగబడుతున్నటువంటి రోజులు చూస్తున్నాం. ఇప్పుడు డెన్మార్క్ వచ్చేటప్పటికి క్లియర్ కట్‌గా వరల్డ్ మైగ్రేషన్ పాలిసీని రిజెక్ట్ చేసుకొచ్చింది. తాజాగా ఎవరైతే శరణార్థులుగా వచ్చేటటువంటి వాళ్ళలో 90% తిరస్కరిస్తోంది. బ్రిటను, ఫ్రాన్సు లాంటి వాళ్ళకి అది పెద్ద సందేశం అవుతుంది. మా దేశంలో అక్రమ చొరబాటుదారుల్ని శరణార్థులకు గుర్తించమని తేల్చి చెప్పింది. అలాగే వాళ్ళకి ఒకవేళ అట్లా వచ్చినటువంటి వాళ్ళు ఉంటే సరిహద్దుల్లోనే ఉంచి అంత భోజనం పెట్టి తిప్పి పంపేస్తున్నది తప్పించి వాళ్ళకి ప్రత్యేకంగా ఇళ్ళివ్వడము, అలాగే అక్కడ చదువులకి ఏర్పాటు చేయడం ఇట్లాంటివి చేయట్లేదు. ఫిన్లాండు, స్వీడను కూడా ఇప్పుడు నిదానంగా ఇదే విధమైనటువంటి డెన్మార్క్ రూట్‌ని ఫాలో అవుతున్నాయి. ఓవరాల్‌గా బ్రిటను, ఫ్రాన్స్ కూడా అలాగ ఫాలో అయితే అప్పుడు ఈ చొరబాటుదారులు శరణార్థుల రూపంలో రావడం ఆగిపోయే అవకాశం ఉంటుంది.